ఇవాళ కాకినాడ జిల్లాలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. పెద్దపురంలో నిర్మించే స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొనున్నారు. మ్యాజిక్ డ్రైన్ స్వచ్ఛ రథాలను పరిశీలించనున్నారు. ఇక స్వచ్ఛ ర్యాలీని ప్రారంభించనున్నారు చంద్రబాబు. ప్రజలతో చంద్రబాబు ముఖాముఖి కానున్నారు. మధ్యాహ్నం టీడీపీ కార్యకర్తలతో చంద్రబాబు సమావేశమవుతారు. పార్టీ క్యాడర్ను ఉద్దేశించి చంద్రబాబు నాయుడు ప్రసంగించనున్నారు. ఇవాళ కాకినాడ జిల్లాలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. పెద్దపురంలో నిర్మించే స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొనున్నారు. మ్యాజిక్ డ్రైన్ స్వచ్ఛ రథాలను పరిశీలించనున్నారు. స్వచ్ఛ ర్యాలీని ప్రారంభించనున్నారు. ప్రజలతో చంద్రబాబు ముఖాముఖి కానున్నారు. మధ్యాహ్నం టీడీపీ కార్యకర్తలతోటి చంద్రబాబు సమావేశం అవుతారు. పార్టీ క్యాడర్కు దిశానిర్దేశం చేస్తారు. ఇక చంద్రబాబు నాయుడు పర్యటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దత్తు ఫోన్లైన్లో అందిస్తారు. దత్తు, ఇవాళ కాకినాడ జిల్లాలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన, పెద్దపురంలో నిర్వహించే స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి దత్తు? అయితే ఈ రోజు కాకినాడ జిల్లా పెద్దాపురం సామలకోటలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించినారు. ఈ పర్యటనకు సంబంధించి పెద్ద ఎత్తున అధికార యంత్రాంగం విస్తృతమైన తనిఖీలు ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. నిన్న ట్రయల్ రన్, అలాగే హెలీప్యాడ్ వద్ద చెకింగ్లు అన్ని కూడా ఎస్పీ పూర్తి చేయడం జరిగింది. ఈవేళ మరికొద్దిసేపట్లో చంద్రబాబు పెద్దాపురం చేరుకున్నారు. మొట్టమొదటిగా పెద్దాపురం చేరుకుని గ్రీవెన్స్ అంటే ప్రజా సమస్య పరిష్కారం కోసం ప్రజల నుంచి వినతులు ఆయన స్వీకరించున్నారు. దాని తర్వాత దాని పరిష్కారానికి సంబంధించి అధికార యంత్రాంగంతో మాట్లాడున్నారు. దాని తర్వాత గ్రీన్ స్వచ్ఛత ర్యాలీ, ఒక ర్యాలీని నిర్వహించనున్నారు. దాని తర్వాత ఎవరైతే ప్రజా సమస్యల కోసం వచ్చారో వారితో చర్చించిన అనంతరం ఈ ర్యాలీ జరిగింది. దాని తర్వాత మ్యాజిక్ డ్రైన్ అంటే మనం ఇంటిలో ఉపయోగించినటువంటి వ్యర్థంగా ఉన్నటువంటి నీళ్లు, మురికి నీరు ఏదైతే డ్రైన్ లోకి వెళ్ళిస్తామో ఇకపై పెద్దాపురం పట్టణంలో ఆ డ్రైన్ నుంచి వెళ్లే నీరు కూడా స్వచ్ఛంగా మార్చడానికి ఒక డిఫరెంట్ టెక్నాలజీ ఉపయోగించారు. ఆ టెక్నాలజీ ఏంటంటే గతంలో చంద్రబాబు నాయుడు ఇల్లు కట్టాలంటే ఇంకుడు గుంటలు ఖచ్చితంగా ఉండాలని దానికి కారణం ఫస్ట్ లేయర్ కింద పెద్ద కంకర్రాళ్ళు వేయడం, దాని తర్వాత మీడియం సైజ్ కంకర్రాళ్ళు వేయడం, దాని కింద చిప్స్ వేయడం, దాని కింద ఇసుక వేయడం, అంటే నీరుని ఫిల్టరైజేషన్ చేయడం. అదే సిస్టాన్ని ఈ మ్యాజిక్ డ్రైన్ ద్వారా మురికి కాలంలో ప్రవహించే నీరును కూడా ఫిల్టర్ చేసి వ్యర్థాలన్నీ పైకి ఉండిపోయేటట్టు కేవలం స్వచ్ఛమైన నీరు మాత్రమే డ్రైన్ కాలువ రూపంలో కింద నుంచి అండర్ గ్రౌండ్ గా వెళ్లేటట్టు ఈ యొక్క డ్రైన్ నిర్మించారు. ఈ డ్రైన్ ని చంద్రబాబు ఈ రోజు ట్రయల్ రన్ నిర్వహించున్నారు, ప్రాక్టికల్ గా ప్రారంభించున్నారు. అనంతరం కార్యకర్తలతో సమావేశం, మధ్యాహ్నం లంచ్ బ్రేక్ తర్వాత కార్యకర్తలతో సమావేశం నిర్వహించి ప్రభుత్వం ఏ విధంగా జరుగుతుంది, దాని తర్వాత ప్రభుత్వం తీసుకున్న పథకాలు ఏ విధంగా ప్రజలకు అందుబాటులోకి వెళ్తున్నాయి, ప్రజల నుంచి స్పందన ఏదైనా ఉంది అన్న విషయం మీద చర్చించున్నారు. దాని తర్వాత పబ్లిక్ ప్రభుత్వం ప్రజలు వీరందరూ భాగస్వామ్యం చేస్తూ ఏదైతే P4 కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించిందో ఈ కార్యక్రమంలో ఎంచుకున్నటువంటి బంగారు కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వారితో చంద్రబాబు చర్చించున్నారో. అనంతరం పారిశ్రామికవేత్తలు ఏదైతే కుటుంబాలను దత్తత తీసుకున్న వారున్నారో వారందరితో చర్చించి ప్రజలకి మరింతగా పథకాలు చేరుకోవాలి, మరిన్ని సౌకర్యాలు కలగాలంటే ఏ విధంగా ప్రణాళికలు చేపట్టాలి, చర్యలు చేపట్టాలనే విషయంపై వారితో చర్చించిన అనంతరం ఆయన బయలుదేరి మళ్ళీ తిరిగి మధ్యాహ్నం 4 గంటల ప్రాంతంలో ఉండవిల్లి చేరుకోనున్నారు. చక్రి దత్తు, ప్రజలతోటి ముఖాముఖి కార్యకర్తలతోటి సమావేశానికి సంబంధించి చంద్రబాబు సమావేశానికి సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి అధికారులు చెప్తున్నారు? అధికార యంత్రాంగం అయితే క్షుణ్ణమైన తనిఖీలు చేసింది. ఎవరైతే చంద్రబాబుతో మీట్ అవర్ ఉన్నారో వారికి సంబంధించి ప్రత్యేకమైన పాసులు జారీ చేశారు. వారందరినీ కూడా ఆ లోపలికి వెళ్ళిన తర్వాత కార్యక్రమం ఫస్ట్ ప్రజలకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న పథకాలు సూపర్ 6 పథకంలో భాగంగా వన్ బై వన్ ఫస్ట్ ఏదైతే అమ్మఒడి కార్యక్రమం ఉందో దాన్ని కంప్లీట్ చేశారు. దాని తర్వాత మహిళలకి ఉచితంగా సిలిండర్ ఇచ్చే పథకాన్ని కూడా ప్రభుత్వం డెవలప్మెంట్ చేసింది. అలాగే మహిళలకి ఉచిత బస్సు సదుపాయం ఏదైతే ఉందో దాన్ని కూడా ఈ గత 15 రోజుల క్రితం అందుబాటులో తీసుకురావడం జరిగింది. ఈ వీటికి సంబంధించి ఏ విధంగా ఉంది, దీని రెస్పాన్స్ ఏ విధంగా ఉంది, ఉపయోగకరంగా ఉన్నాయా లేకపోతే లోపాలు అలాంటివి ఏమైనా ఉన్నాయా అన్న విషయం మీద కూడా చంద్రబాబు గారితో చర్చించే అవకాశం ఉంది. మరోవైపు ప్రభుత్వం ఇప్పుడిప్పుడే డెవలప్మెంట్ కి సంబంధించి పునాది కార్యక్రమం మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో కొన్ని సమస్యలు ఉన్నాయి. సూపర్ 6 పథకాలన్నింటినీ కూడా వన్ బై వన్ అమలు చేసుకుంటూ వస్తున్నాం. ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ కృషిని ప్రజలకు వివరించవలసిన బాధ్యత కార్యకర్తలపై మీ మీద ఉంటుందని కూడా ఉంటుంది. దాన్ని ప్రజలకి ప్రభుత్వానికి అండగా ఉండేటట్టు మీరు మరిన్ని చర్యలు చేపట్టాలని చెప్పే అవకాశం ఉంది. అలాగే కార్యకర్తలు కూడా ఈ పథకాలు అమలు కావచ్చు, లేకపోతే ప్రజలు పడుతున్న సమస్యలు కావచ్చు, లేకపోతే గత ప్రభుత్వంలో వచ్చిన పథకాలు కొన్ని ఆగిపోవడం, కొన్ని వాటికి సంబంధించి ఇబ్బంది ఉండడం, వాటి గురించి కూడా
చంద్రబాబుతో చర్చించే అవకాశం ఉంది. అధికార యంత్రాంగం అయితే మాత్రం పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. చంద్రబాబు హెలిప్యాడ్ దిగినప్పటి నుంచి కూడా తర్వాత ఫస్ట్ మొట్టమొదటి కార్యక్రమం గ్రీవెన్స్, దాని తర్వాత స్వచ్ఛతా ర్యాలీ, దాని తర్వాత మ్యాజిక్ ట్రైన్, దాని తర్వాత P4 కార్యక్రమం, దాని తర్వాత కార్యకర్తల నాయకులతో మీటింగ్, దాని తర్వాత అనంతరం ఉండవెలికి తిరుగు ప్రయాణం, వీటికి సంబంధించి పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు అయితే మాత్రం చేశారని చెప్పుకోవచ్చు. చక్రి. రైట్, థ్యాంక్ యూ దత్తు.